ఒక వాక్యాన్ని ఉదయకాలమున ధ్యానం చేసుకుందాం. మీ అందరి కొరకు ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, మరి షేర్ చేసి లైక్ చేస్తున్నారో వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. అనేకులకి ఈ వాక్యం వెళ్ళాలని ఆశ. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. యెషయా రాసిన గ్రంథంలో 54వ అధ్యాయము మనం గమనిస్తే 10వ వచనంలో ఒక మాట ఉండిద్ది. పర్వతములు తొలగినను, మెట్టెలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపెట్టదు. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే పర్వతాలు తొలగిపోతాయంట, మెట్టెలు దద్దరిల్లిపోతాయంట, ఆయన కృప మాత్రం విడిచిపెట్టదంట. మనకి ఎవరైతే అండగా ఉంటారో, ఎవరైతే మనకి ఆదరణగా ఉన్నారో, ఎవరైతే మనల్ని ప్రోత్సహిస్తున్నారో, కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు అంట. కానీ దేవుడు అంట, ఆయన కృప మన మీద ఎప్పుడు కూడా ఆయన కృప మనల్ని విడిచిపెట్టదంట. కృప అన్న మాటకు అర్థం ఏంటంటే, మన జీవితంలో ఏదైతే మనకి అర్హత వాల్యూ లేదో అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆ కృప ఉండటం వల్ల మనకి ఎన్నో దీవెన ఆశీర్వాదాలు ఉండే ఉదయ కాలమున. మొదటగా ఏమిటి ఆ దీవెన ఆశీర్వాదం అంటే, ఆయన కృప మనకు ఉన్నప్పుడంట ఆయన మన మీద జాలి చూపిస్తాడంట. జాలి మనకి దేవుడు మన మీద జాలి పడతాడు, మన మీద కనికరం చూపిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కృపను కోరుకో. దేవుని కృపను కోరుకుంటే దేవుడు నీ మీద జాలి పడతాడు. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు కన్నీళ్ళ మధ్యలో ఉన్నావు కదా, నువ్వు సమస్యల మధ్యలో ఉన్నావు కదా, వాటిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీ మీద జాలి పడతాడు, నిన్ను కనికరిస్తాడు. ఈరోజున నువ్వు ఏ ఒక్క విషయంలో కన్నీళ్ళ మధ్యలో ఉన్నావో దేవుడు అవన్నీ కూడా తొలగిస్తాడంట. గాలి వానకి ఎట్లకైతే కొట్టుకొని పోయిద్దో అలానే నీ సమస్యలన్నీ కూడా కొట్టుకుపోతాయంట. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు దేవుడు కృపను కోరుకో. అప్పుడు దేవుడు నీ మీద జాలిపడి నిన్ను అనేకమైన విషయాల నుంచి కూడా నిన్ను తప్పిస్తాడని వాక్యం ఇక్కడ మనకు రాయబడి ఉంది. రెండవది ఏమిటి అంటే, దేవుని కృప నీ మీద ఉన్నప్పుడు నీకు ఎవరైతే విరోధంగా ఉన్నారో వారిని నీ నుంచి దేవుడు విడిపిస్తాడు. ఎందుకంటే మనతో మంచిగా మాట్లాడుతున్నా కొన్నిసార్లు మన గోతులు దోవే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు మనం ఎంత నమ్మినా అవతల వాళ్ళు మన మీద అపనమ్మకంతోనే ఉంటారు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు గ్రహించుకోగలిగితే, దేవుడు కృపని కోరుకోగలిగితే, దేవుడు కృపని నువ్వు పొందుకోగలిగితే, దేవుడు కృపను నువ్వు అడగగలిగితే, నిశ్చయంగా దేవుడు నీకు నీ విరోధుల చేతుల నుంచి నేను విడుదల చేస్తాడు. అప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి శత్రువుల మధ్యలో నువ్వు బాధపడుతున్నావు, ఎటువంటి శత్రువులు నిన్ను శోధిస్తున్నారో ఆ శత్రువుల చేతుల నుంచి కూడా దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు దేవుని కృపను కోరుకున్నప్పుడు. ఈరోజు నువ్వు దేవుని కృపను కోరుకోగలిగితే, నీవు ఎటువంటి సమస్యలతో ఉన్నా అవన్నీ కూడా తొలగించి నీ మీద జాలి చూపిస్తాడు. నువ్వు దేవుని కృపను కోరుకోగలిగితే నీ శత్రువుల చేతుల నుంచి కూడా నేను విడుదల చేస్తాడు. నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఆయన మారుస్తాడు. నీ